రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి WGL 1487. ఇది వరంగల్ శాస్త్రవేత్తలు ఈ వెరైటీని రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు మనకి బాగా దిగుబడి ఇచ్చే వెరైటీ వచ్చేసరికి 1121. 1121 వచ్చేసరికి ఎండాకు తెగుళ్ళు, మొదలకుళ్ళు తెగుళ్ళు ఎక్కువ రావడం వల్ల కొంచెం రైతులకి తెగుళ్ళు బేడతో కొంచెం సమస్యగా మారింది. దాన్ని ఇప్పుడు ఎండాకు తెగుళ్ళు కానీ కుళ్ళు తెగులు అలాంటివి రాకుండా 1121ని బయోటెక్నాలజీ రూపంలో రూపొందించిన వెరైటీకి ఈ WGL 1487. అందువల్ల ఏంటంటే తెగుళ్ళను బాగా తట్టుకుంటుంది. సో ఇంకొక విషయం వచ్చేసరికి 1121 అనేది దగ్గర 60 బస్తాల దాకా వస్తుంది. 55 నుంచి 60 బస్తాల దాకా. దానికన్నా దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఈ వెరైటీని రూపొందించారు. మనకు ప్రజెంట్ బాగా వడ్లు బాగా మిల్లర్లు కొనే వెరైటీ వచ్చేసరికి 1021. అదేంటంటే గాళ్ళకి పడిపోతుంది, తుఫాన్లకు కూడా పడిపోతుంది. అందువల్ల ఏంటంటే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది దానికి 1021 కంటే కూడా గింజ సన్నంగా మార్కెట్కి ఇబ్బంది లేకుండా, దానికంటే 1021 కంటే కూడా ఎన్ను అనేది చాలా పెద్దది అన్నమాట. యాక్చువల్గా ఆ ఎన్ను అనేది చాలా పెద్దది. సో అందువల్ల ఏంటంటే ఒక ఎన్నులో వచ్చేసరికి 400 గింజలు ఉంటాయన్నమాట యాక్చువల్గా. సో అందువల్ల ఏంటంటే మీరు ఈల్డింగ్ ఒక ఎకరాలో ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది. దగ్గర ఒక 75 కేజీల బస్తాలు, 60 బస్తాలు పైన అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ విధానం వచ్చేసరికి ఇది భాస్వరం లోపి వెరైటీ. అంటే DAP అయిపోయినా కానీ పండిపోద్ది అనమాట. యాక్చువల్గా భాస్వరం లోపి వెరైటీ ముదురాకు పచ్చలో ఉంటుంది ఎక్కువగా. ఓన్లీ యూరియాతో పండించుకోవచ్చు. దీని పంటకాలం వచ్చేసరికి 135 రోజులు. దీని దుబ్బు అయితే ఒక్కొక్క దుబ్బుకి వచ్చేసరికి 25 నుంచి 30 పిలకలు ఉంటాయి. గట్టిగా కాండం అనేది గట్టిగా ఉంటుంది, దంటు కూడా గట్టిగా ఉంటుంది. గాళ్ళకి వర్షాలకైతే అస్సలు పడదు. రైతులకి ఎప్పుడైనా కానీ 10 రూపాయలు సంపాదించే వెరైటీ ఏముందంటే అది WGL 1487. మనం వచ్చేసరికి మినీ కిట్ తీసుకొచ్చి డెవలప్ చేసాము. సో అందువల్ల ఏంటంటే సీడ్ అయితే ప్రజెంట్ రెడీగా ఉంది. సీడ్ కూడా ఏంటంటే మనుషుల చేత పోపించి నీట్గా చాటలతో పోపించి కల్తీలు లేకుండా, ఒక గింజ కూడా కల్తీ లేకుండా ప్యూర్గా ఇస్తాను. సీడ్ అయితే ప్రజెంట్ స్టాక్ ఉంది. ప్రజెంట్ ఈ ఫీల్డ్ వచ్చేసరికి మళ్ళీ నాటి 20 రోజులైంది. చూడండి, ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదు, ఎంత గ్రీనిష్గా ఉందో అలా ఉందన్నమాట. సో ఇది రైతులందరూ ఈ వెరైటీ వేసుకొని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ వెరైటీ గురించి చెప్పాల్సిందిగా నేను కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ రైతు సోదరులారా.